పోయిన వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర మంచి రిలీజ్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ పర్వాలేదనిపించే రేంజ్ లో రివ్యూలను సొంతం చేసుకున్న సోషల్ మీడియా అంతటా కూడా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. దాంతో సినిమా పరిస్థితి ఏమవుతుందో అన్న డౌట్ వచ్చినా కూడా కలెక్షన్ల పరంగా మాత్రం వీకెండ్ లో ఎక్సలెంట్ గా జోరును చూపించిన ఈ సినిమా అనుకున్న అంచనాలన్నింటినీ కూడా మించిపోయే లెవెల్లో రికవరీని సొంతం చేసుకోగా 4వ రోజు బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా అన్ని చోట్ల మంచి ట్రెండ్ ను చూపించగా ఓవరాల్ గా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసి క్లీన్ హిట్ గా నిలిచింది. మొదటి రోజు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన టాక్ కి తేరుకొని బ్రేక్ ఈవెన్ మార్కును అందుకుంటుందో లేదో అన్న డౌట్ వచ్చినా ఆడియన్స్ చెన్నై లవ్ స్టోరీని భారీగానే థియేటర్స్ కి తరలివచ్చి చూశారు. దాంతో 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కును వరల్డ్ వైడ్ గా అందుకుని కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో క్లీన్ హిట్ మూవీగా నిలిచింది ఈ సినిమా. కాగా రీసెంట్ టైమ్ లో తను చేసిన సినిమాలలో కా మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన కిరణ్ అబ్బవరం తర్వాత దిల్ రూబా సినిమాతో నిరాశపరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని తర్వాత కేరామ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోగా ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మూవీతో మరో క్లాస్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లతో తన కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మీరు ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.